ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్లు నిర్వహించే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారిగా పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. మహిళలు కూడా వ్యాపారంలో రాణించాలని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. మొదటి ఫేజ్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా సంఘాలు వారి పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంక్ ఖర్చులను భరించనున్నారు. పెట్రోల్ బంకులకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా వారు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. సుమారు 6,000 కోట్ల పొదుపు డబ్బులను వినియోగించుకుని ఈ పథకాన్ని అమలు చేసేందుకు మెప్మా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కొరకు బైక్లు, ఆటోలు ఇచ్చారు. వీటిని రెంట్ బేసిస్ పై వినియోగించడానికి ర్యాపిడో సంస్థతో మెప్మా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్ బంకుల ఏర్పాటు తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు కొరకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.